పొద్దుకి గింత అల్లయింది, ఇంకెవరు లేవనట్టున్నారు కదా. అంగడి సల్ల ఇంకా నల్లన్న వస్తుందేమో, నీళ్ళు పట్టి పాడాను అంటే నల్ల కూడా లేవనట్టుంది కదా. ఏం ఉడుతున్నవే ఇగరా? ఏమైంది? తలకాయ వస్తుంది, జరగ చాయన్న పెట్టు. చాయ్ మామిడి తాగరాదు, ఇంకా పెద్దోడు ఉంది, చిన్నోళ్ళు లేవలే. అందరం కలిసి తాగుదాం, మళ్ళీ పెట్టాను చాయ్. నీకు వాళ్ళతో గావరం బాగా అవుతుంది. రేపు వాళ్ళు గంజి పోతారో పోయారో కానీ అలానైతే నెత్తి మీద కూర్చుంటే పెట్టుకుంటాను. ఇగో నా కోడళ్ళు మారుతారు కావచ్చు, కానీ నా కొడుకులు అస్సలే మారరు. ఇరికేనా? సరే, నీ పిచ్చి నీ ఆనందం, నీ సంతోషమే నా సంతోషం. నేనెందుకు కాదంట. పూలమ్మ పూలు, పూలమ్మ పూలు. అగో పూల పిల్లగాడు వచ్చినట్టున్నాడు, నేను పూలు కొంటా. పూలమ్మ పూలు. ఓ పూల పిల్లగాడా, అవుతున్నామ్మా మెల్లరా. ఒక 2 మూరలు విడివిడిగా ఇవ్వవా పూలు? విడివిడిగానా? అవును పిల్లగా, ఒక మూర పెద్ద కోడలకు, ఒక మూర చిన్న కోడలకు. ఈ రోజులలో కూడా కోడల కోసం పూలు కావటమని నేను ఎదుగుతున్నామా. పూలమ్మ పూలు. పొద్దుకి ఇంత అల్లైంది, ఇంకా లేవలేదు ఇల్లు. రమ్య, ఓ రమ్య, ఓ సీను. రమ్య, తెల్లారింది లేవరా, అదుంటారు ఇంకెంతసేపు పడతారు. అబ్బా ఏందమ్మా పొద్దుగాల నువ్వు వడుకో, మమ్మల్ని వడుకోనియవు. గీయాల దాకా అంటారు రేవతన్నా ఆడిది. ఇది కూడా లేవలేదు కదా ఇంకా. రజిత, ఓ రజిత, ఇంకెంతసేపు అంటారే? అయ్యో అత్తమ్మా, రోజు నాకు అలారం లెక్క అయినావు. జరసేపు అయితే నేను లేవకపోదునా? లేస్తారు, ఎందుకు లేవరు? రోజు నేను వచ్చి లేపందే లేవరు, కానీ ఇంకా జరసేపు అయితే మేము లేకపోదుమా అంటావా? ఇగో అది కూడా లేవలే, దానికి నీకు ఇద్దరికి మనిషికో 3 పూలు కొన్నా. రా చెప్పనా? ఏం మనసులో ఏమోనే మీరు, ఒక్కొక్కరు పొద్దుగా లేచి పనులన్నీ చేసుకుంటారు, మీరు పార్టీలు దాకమంటారు. రజిత, ఓ రమ్య, సాయంత్రం రాంటే తాగుతారు. సీని గారిని కూడా రమ్మను. రోజు ఎవరికి ఇస్తారా సాయంత్రం పువ్వు తినురు తాగురు రాని? అవునే, వీళ్ళకింత ఉప్మా పోయి తినక బాగా రోజులు అవుతుంది. అమ్మో ఉప్మా నాత్తమ్మా, నా వల్ల కాదు ఉప్మా తినడం. అత్తమ్మ నేను తింటా గానీ నాకు అరగది, తిన్న తర్వాత కక్కుడే అవుతుంది. మరి ఏం చేయమంటారో చెప్పు రే, మీకు నచ్చిందో చేస్తా. ఉప్మా పడదాట ఐసుదాని కాదు, ముసల్దాని ఇక ఉప్మా పోడేందే. ఎక్కడికి పోతున్నావు? ఆఫీస్ కి టైం అవుతుంది, అమ్మ దగ్గర పోయి అన్నం తినేసి వస్తాను నేను. అన్నం లేదు ఏం లేదు, ఈ రోజు నుంచి మనమే వండుకుందాం, కూసో. అదేంది, ఇన్ని రోజులు అమ్మ దగ్గరే కదా మనం తిన్నాం,
అమ్మ లేదు బొమ్మ లేదు, ఈ రోజు నుంచి నేను వండుతా అంటే అర్థం అవ్వట్లే. నువ్వు వండడం వద్దు, నేను తినడం వద్దు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. సరే నేను మార్కెట్కి వెళ్ళి వస్తా. సరే వెళ్ళి రండి. ఏమైంది బాపు? నా దేవునికి ఏమైంది? మంచి ఉన్నదా? ఏమైంది? నా దేవునికి ఏమైంది? ఏమైంది? ఏమైంది బాపు? సీను డాక్టర్ ఫోన్ చేయరా, నా కాళ్ళకి గజగజ అనుకుతాన్నాయి. నిన్న పొద్దుకి ఏం తినలే, నిన్న నుంచి కుదురు ఉన్నాడు. హలో సార్, మా నాన్న కింద పడ్డాడు సార్, ఒకసారి రారా సార్ మా ఇంటికి? ఓకే సార్. ఏమైంది? ఏమో సార్, మా బాపు ఉండటుండి కింద పడ్డాడు సార్. సరే సరే, టెన్షన్ పడకండి, చూస్తా. బీపీ లో అయింది, షుగర్ పెరిగింది, అందుకే పడిపోయాడు. ఇంతకుముందు చెప్పాను కదా ఈయనకి షుగర్ ఉంది, ఈయనకి ఏం పెట్టద్దు అని. అన్నం కానీ తీపి పదార్థాలు కానీ, ఇలా అయితే ప్రాబ్లం అవుతుంది. నేను ఎప్పటి నుండో చెప్తాను డాక్టర్, అసలు నా మాటకి ఇంట్లో విలువే లేదు. నోరును ఆపలేడు, కడుపును కాపాడుకోలేడు మా మామయ్య. అవును డాక్టర్, మేము తినే తిండి వేరు, వీళ్ళు తినే తిండి వేరు. ఇక పడిపోక ఏం చేస్తారు? ఇప్పుడు మంచం మీద పడ్డారు, ఎవరు చేయాలి ఇక వీళ్ళకి? ఏంది అట్లా మాట్లాడతారు? ఈ వరకు ఏమన్నా చేసి రాయ మీరు మాకు ఇన్న రారా? మీ అయ్య మంచాల పడ్డ వాళ్ళ మీ పెన్లాలు ఎట్లా మాట్లాడతారు? సరే, కాసేపటికి నార్మల్ అవుతాడు, నేను వెళ్ళేసి వస్తా. బాపు బాపు ఏమైంది? బాపు బాపు ఏమైంది? ఏం లేదు బిడ్డ, కళ్ళు తిరిగి అంతట్నా అయింది. సరే బాపు, పా లోపలికి వెళ్దాం. అమ్మా, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకే, నువ్వు బాపుని మంచిగా చూసుకోయే. అమ్మా నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకే, నేను పోయి బాపుకి గోళీలు తీసుకొస్తా. చూసిన వానయ్య, కొడుకులు కోడలు ఎట్లా చూస్తారు? మనం మంచాల పడక ముందుకే ఇప్పుడే ఇళ్ళకు సేవలు చేయాలా అన్నట్టు చూస్తాను.
కొడుకులని ఇంకా కొడుకుల గురించి ఆలోచన చేస్తున్నావే లక్ష్మి. వాళ్ళు మనసు ఎప్పుడో దాటిపోయారు. ఇగో నేను ఇవరకే చెప్పిన మీకు, మళ్ళీ చెప్తాన్నా. కోడళ్ళు మారిరు రావచ్చు కానీ నా కొడుకులు మారరయ్యా. వాళ్ళు బంగారం. వెళ్ళిపోయా కదా దేవుడు. వారు సీను వారు పవను ఇక రాజామి బాధ్యలు మీ దండం పెడతా. వచ్చను. అయ్యో భగవంతుడా. అవునా అమ్మా, ఎందుకు కొరుడు పడ్డాన్ని ఇంట్లో పోవచ్చు కదా. నువ్వు మారవే. అయ్యో అమ్మ దెబ్బకి నానే మంచన్ రయ్యా లేవట్రా. నీ తమ్మునికి లేని బాధ నీకెందుకు? కిందనే పడింది, కాలు ఇరిందా చెయ్యి ఇరిగిందా? రా సప్పుడేక. పడ్డమాయే. కొడుకులని ముట్టవు. మన బతుకులు గింతే. ఇక ఆగుతావా? కొడుకుల పేరు చెప్పుకొని కూర్చుంటే ఇట్లా కూర్చోడు. ఏడవకు ఎందుకు ఎడతాను? ఏడవకు లక్ష్మి, ఏడవకు. మనిషి పుట్టివాడు ఊడితే కాళ్ళు ఎక్కడ ఆడంటే చచ్చిందేనయ్యో. దేవుడు ఎందుకు ఇచ్చిండో ఈ బంధాలను? నా కొడుకులని మురుచుడు తప్ప ఏమి లేదు మన బతుకు. నా మాట వింటావా నువ్వు? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, కొడుకులని ఆగుతానవా? కోడలు లక్ష్మి మన కొడుకులను మార్చేసిండు లక్ష్మి. ఇక మన కొడుకులు కాదు, ఇక మనం బతికి దండువు లక్ష్మి. చిచి ఏం బతుకో ఏమో నాది. నా బతుకంతా వీళ్ళకి వేసి పెట్టడమే అయిపోతుంది. ఛీ. అవునక్క, ఇక్కడ ఉండాలని అసలు నాకు ఇష్టమే లేదు. ఇవాళ మా ఆయనకు చెప్పి ఒక రూమ్ చూడమని చెప్తా. అమ్మో, ఈ దరిద్రం నా మీద వదిలేసి వెళ్తుందే ఏమో. దీని అవ్వారం చూస్తే ఇవాళ పోయేటట్టే ఉంది. ముందుగాల మా ఆయనకు చెప్పి ఇక్కడ నుండి ఎంత తొందర అంటే అంత తొందర వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ ముసలోళ్ళది నా మీద పడుతుంది. నిజమేనయ్యా. ఎన్ని కోట్లు పెట్టినా అల్లుడు కొడుకు కాదు, ఎన్ని లక్షలు పెట్టినా కోడలు బిడ్డ కాదు. మనం బతుకుండగానే ఇవన్నీ చూస్తాను, ఇన్ని బాధలు పడుతున్నాం. మన వల్ల మన కొడుకులకు బాధ పడచ్చు. మనం ఎటన్నా వెళ్ళిపోదాం బాంచను. మనం లేకపోతేనండి వాళ్ళు సంబరంగా ఉంటారు కావచ్చు. మనం ఇలా కన్న ముంగట ఉండద్దు, మనం ఎటన్నా పోదాం. ఏమైంది? ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ మీ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నావు. ఏమైంది? మా అమ్మ దగ్గర రావడం తప్ప? నేను నీకంటూ పెళ్ళ ముందు లేదని తెలియదా? రా లోపలికి పోదాం. ఏమైందా
స్వప్న వదిన అన్నం మీదకి బాగుడుతుంది. మేమేం మాట్లాడినా మీకు వదిలినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను ఏమన్నానే? మీ అమ్మ నాన్నలకు పని చెయ్యలేక చచ్చిపోతన్నా. నా బాధ అయితే నీకు అర్థం కాదు. మీ వదిన ఒర్రేదైతే అర్థమైతది. ఎంతైనా కర్మ. నీతో మాట్లాడమే నా బుద్ధి తక్కువైంది. ఇప్పుడు నేను ఏమన్నా నా మీదకి ఎందుకు అంతగానో మొరుతాను? నేను అన్న దగ్గర తప్పేమున్నది? ఏం మాట్లాడుతున్నావే? మా ఇంట్లో ఇంతవరకు నేను మా వాళ్ళకే పని చేయలేదు. 3 నెలలు అవుతుంది మీ అమ్మ నాన్నకు పని చేయలేక చచ్చిపోతాన్నా. నా జీవితం ఇంతేనా? అమ్మా 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 పద్మా పద్మా అమ్మ నాన్న లేరే? ఎటే లేరు? ఇక మీ అమ్మ వాళ్ళని చూసుకుంటుండడమే నా పని. ఎక్కడికి వేరో ఏమో. అదేంది అట్లా అంటున్నావు? పొద్దున్న లేస్తే అమ్మ కనిపించేది, ఈ రోజు కనిపిస్తలేదు అని చెప్పేసి అడుగుతున్నా. ఏమో ఎక్కడికి పోయారో నాకేం తెలుసు. అబ్బా దరిద్రం పోయింది. ఇన్ని రోజులకైనా మా అత్త మామ మంచి ఆలోచన తీసుకున్నారు. చీచి, మీరు చేయబట్టి వెళ్ళిపోయారా మా అమ్మ నాన్న? మా సంతోషాల కోసం వెళ్ళిపోయారే. అవునన్నా, ఇన్ని రోజులు వీళ్ళ మాటలు విని మన అమ్మ నాన్న దూరం చేసుకున్నామన్నా. పదాన్న అమ్మ నాన్న ఎత్తుకుదాం. పారా తమ్ముడు, వెళ్దాం. ఒకవేళ మా అమ్మ నాన్న దొరకలేదు అనుకో, నిన్ను చంపి నేను చేస్తా. అర్థమైందా? నీకు కూడా చెప్తానా, మా అమ్మ నాన్న దొరకలేదు అనుకో ఇంట్లో నుంచి గంట ఎత్తా చెప్తానా. రారా తమ్ముడు. అక్క, మా అమ్మ బాబు కనిపించరా? ఎక్కడికే? ఇంట్లోకి వస్తావు? ఇంట్లోకి వస్తే నరికేస్తా చెప్తున్నా. ఎటు వస్తున్నావే? నిన్ను నరకడం అంటూ ఉండదుగా, డైరెక్ట్ బొందాల పెడతా. తమ్ముడు, అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో వెతుకుదాం పారా, నాకు నిద్ర పడతలేదురా. సరే అన్న, పద వెతుకుదాం.
బాబు మమ్మల్ని ఇష్టపెట్టి ఎందుకు వచ్చి రైడు? మా వల్ల మీ పిల్లలు మిమ్మల్ని బాధ పెడితే చూసుకుంటూ ఉండలేవురా, అందుకనే ఇంటికి వెళ్ళొచ్చినాం. అమ్మా మా పిల్లల మాటలు విని అనరాని మాటలు అన్నానే మిమ్మల్ని. వాళ్ళు అద్దే మాకు, మీరు రారే ఇంటికి, ప్లీజ్ రారే. నాన్న నా పిల్ల మాటలిని అది ఎట్లా ఆడిస్తే అట్లా ఆడినా నాన్న, నా తప్పేందో తెలుసుకున్నా నాన్న. పద నాన్న ఇంటికి వెళ్దాం మనం. బా నాన్న పోదాం. అమ్మా మా జీవితాలకి పిల్లలు వచ్చిన తర్వాత తప్పు దారి పట్టినామే, ఇప్పటి నుంచి మంచిగా ఉందామే. పారు ఏంటి పారు, మా తప్పు మేము తెలుసుకున్నామే. మన కొడుకులే కదన్నా ఇంతగానం బతులాడతారు. మనం పోదాం మన ఇంటికి. పోదాం కానీ మన కోడళ్ళకు మన కొడుకులకు మన వల్ల ఎప్పుడైతే వచ్చాడే మళ్ళా. ఏం కాదయ్యా, మన కొడుకులతోటి మనం ఉందాం ఎట్లయితే అట్లా. ఆగురి, చెప్పకుండా చేయకుండా ఇంట్లోకి వెళ్ళి పోయిన వాళ్ళని మళ్ళీ ఎందుకు తీసుకొస్తారు ఇంట్లోకి? వాళ్ళు లోపలికి వస్తే మేము బయటికి వెళ్ళిపోతాం. మేం కావన్నా వాళ్ళు కావాలా తేల్చుకోండి. వాళ్ళ ఇంట్లోకి వస్తే మరీ దక్కని చెప్తున్నా. రావే. అమ్మా వాళ్ళ మాటలు పట్టించుకోకే, నువ్వు మనం లోపలికి వెళ్దాం పదా. ఇంత మొత్తుకోగా ఇంత చెప్పంగా కూడా వీళ్ళని ఇంట్లోకి పట్టుకొస్తానవా? వీళ్ళు ఎట్లా ఇంట్లో ఉంటారో మేము కూడా చూస్తాం. ఏం మాట్లాడతాను? ఆడదాన్ని కొట్టడం మగతనం కాదు. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళకు నా ఇంట్లో స్థానం లేదు. ఏందే ఇది నీ ఇల్లా? నువ్వు జాగా కొని కట్టినావానే? మేము లేనిది ఇల్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయే? మీ పుట్టింటి కాడ నుంచి ఏమన్నా పట్టుకొచ్చి రానే సంపుతాయేమనుకుంటున్నావు? అయినా మా అమ్మ నాన్న లేనిది మేము ఎక్కడి నుంచి వచ్చినామే? మేమేనా వట్టిగా వచ్చినామా? మా వాళ్ళు కట్నం ఇవ్వలేదా? ఎంత ఇచ్చిర్రా మీ వాళ్ళు కట్నం? నాకు 2 లక్షలే కదా, తీసుకొస్తా ఉండు. ఇయో నీ 2 లక్షలు. నడు అమ్మా, ఎటైతే అటాయ్ పోనీ, ఏం కాదు. ఎందుకు బిడ్డ మా వల్ల మీకు ఇల్లు? రేపో మాపో చచ్చేటోళ్ళం. పో బిడ్డ, పోయి వాళ్ళని తీసుకురా పోండ్రి. అమ్మా కట్టుకున్న పిల్లల కంటే కన్నా తల్లిదండ్రులే ముఖ్యమమ్మా.